గోదారి గట్టున ఉన్న ఒక చక్కని పల్లెటూరికి ధర్మయ్య పెద్ద దిక్కుగా ఉన్నాడు. కాని ధర్మయ్య ఇంట్లో కూర్చుని రాత్రి నుంచి కనిపించకుండా పోయిన తన భార్య గురించే ఆలోచిస్తున్నాడు. నాకు చెప్పకుండా గడప కూడా దాటని నా భార్య భూదేవి ఎక్కడికెళ్ళినట్టు? రాత్రి భోజనాల సమయంలో గొడవ జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కనిపించలేదు. ఎక్కడికెళ్ళుంటుంది? ఎవరిని అడగాలి? ఊళ్ళో ఎవరి దగ్గరికైనా వెళ్ళుంటుందా? చచ్చా, అలా వెళ్ళదు. ఎవరినైనా అడిగినా ఊరి పెద్ద ధర్మయ్య భార్య కనిపించటం లేదంటే చిన్నచూపుగా ఉంటుంది. ఒక పని చేస్తాను, అలా ఊళ్ళోకి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా కనిపెట్టడానికి ప్రయత్నిస్తా అనుకుని ఊరిలోకి వెళ్తాడు ధర్మయ్య. ఏ ఇంటి ముందు కళ్ళాపి ఉండదు, ముగ్గు ఉండదు, అసలు ఆడవాళ్లే కనిపించట్లేదు. ధర్మయ్యకి అయోమయంగా ఉంది. ధర్మయ్యకి రచ్చబండ దగ్గర పోగైన మగవాళ్లు కనిపించారు. వాళ్ల వైపు వెళ్తుంటే వాళ్లు మాట్లాడుకునే మాటలు వినబడుతూ ఉంటాయి. ఎరా గోవిందు, పెళ్ళాలు కనబడకుండా పోవటం కూడా విషయమే అంటావా? మగాళ్ల ముందు వాళ్ల పంతం ఎంత చెప్పు? వాడంతేరా, పెళ్ళాం కొంగుచాటు మొగుడు. నా పెళ్ళాం కూడా ఉదయం లేచినప్పటి నుంచి కనిపించటం లేదు. నేనేమైనా బాధపడుతున్నానా? లేదు కదా. పైగా సంతోషంగా ఉన్నాను. ఇంట్లో పెళ్ళాం లేకపోతే సంతోషంగా ఉండొచ్చురా. నువ్వు గమ్మునుండరా. ఇంట్లో భార్య కనిపించకుండా పోతే నీకు సంతోషంగా ఉందా? అసలేం జరిగిందో తెలుసుకోవాలన్న ఆలోచన కూడా లేదా నీకు? ఒక్కరి భార్య కనిపించట్లేదంటే అది ఆ ఇంటి గొడవ. కానీ ఊళ్ళో అందరి భార్యలు కనిపించటం లేదంటే ఏంటి అర్థం? నేను ధర్మయ్య గారింటికి వెళ్ళి ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కనిపించడం లేదని చెప్తాను అని అంటూ ఉండగా ధర్మయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఏం జరిగిందిరా? మగాళ్ళందరూ ఇక్కడేం చేస్తున్నారు? నేను లేకుండానే ఏదైనా పంచాయతీ పెట్టారా ఏంటి? అయ్యో, అలా కాదు బాబు. ఉదయం లేచేసరికి ఊళ్ళో ఒక్క ఆడ మనిషి కూడా కనిపించటం లేదు. ఆ విషయం చెప్దామని మేమంతా మీ దగ్గరికి బయలుదేరాం బాబు. ఏంటి, ఊళ్ళో ఆడవాళ్ళెవరూ లేరా? ఆశ్చర్యంగా ఉంది. ఇల్లు దాటి రాని ఆడాళ్ళందరూ ఇలా ఒక్కసారిగా కనిపించకుండా పోవడమేంటి? అదే తెలియటం లేదు. చుట్టాలను అడిగితే పరువు పోద్దని ఎవరిని ఏమీ అడగల. ఇప్పుడేం చేద్దామంటారు, మీరే చెప్పండి. అయ్యా, అంత పెద్ద విషయమేమీ కాదు. ఆడాళ్ళు వాళ్ళ పుట్టిళ్ళకి పోయింటారు. అయినా పెళ్ళాం ఊరెళ్తే సంతోషపడాలి గాని ఇలా మొగుడు పోయిన ఆడదానిలా బాధపడ్డమేంటి పెద్దయ్యా? అదేలారా, ఇంట్లో ఆడవాళ్ళు కనిపించకపోతే అంత పెద్ద విషయమేమి కాదంటావేంటి? అయ్యో ధర్మయ్య గారు, వాళ్ళు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు. రోజు మందలింపులు, మాటలు ఇవన్నీ ఉండవు కదా అని వాడి ఉద్దేశం అంతే. అవునయ్యా, ఇది చెయ్యి అది చెయ్యని రోజు చెప్తూ ఉంటారు. ధర్మయ్యకి మరింత కోపం వచ్చింది. ఏమంటున్నారా మీరంతా? భార్యలు కనబడకుండా పోతే ఇది సంబరాలు చేసుకునే విషయం అంటారా? మనస్సాక్షి ఉండాలరా. అయ్యా, అంత కష్టమేముంటుంది? అన్నం వండటం, ఇల్లు ఉడ్చటం, బట్టలు ఉతకటం ఇవన్నీ చిన్న పనులే కదా. సరే, మీ మాట నిజమైతే రేపు సాయంత్రం కూడా ఇదేలాగా నవ్వుతూ ఉండండి. ఇప్పుడు నేనేమి చెప్పను. మరో విషయం, భార్య విలువ తెలిసిన వాళ్ళు బంధువులకి ఫోన్ చేసి కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కానీ తెలుసుకోండి. వెళ్ళండి అని చెప్పాడు. ఇక అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు. సుధాకర్ వంట చేస్తూ ఉంటాడు. పొయ్యి మీదున్న అన్నం నల్లగా మాడిపోయి పొగలొస్తూ ఉంటాయి. భయంతో సుధాకర్ ఆ గిన్నెని దించాలని పట్టుకుంటాడు. అంతే, అతని చేతులు కాల్తాయి. జ్యోతి, జ్యోతి, చేతులు గాలే, కొబ్బరిని తీసుకురా అని బాధగా కేకేశాడు. ఓ క్షణం తర్వాత జ్యోతి ఇంట్లో లేదని తెలుసుకున్నాడు. గతంలో జ్యోతికి చెయ్యి కాలిన సంగతి గుర్తు చేసుకున్నాడు సుధాకర్. పని ముగించుకొని సుధాకర్ ఇంటికొచ్చాడు. జ్యోతి కాలిన చేతుల్ని చూసుకుంటూ బాధగా అరుగు మీద కూర్చుని ఉంది. జ్యోతి, అన్నం పెట్టు, ఆకలిగా ఉంది. వంట చేస్తుంటే చేతులు కాలయ్యండి, మీరే పెట్టుకుని తినండి. ఏదో సాకు చెప్పి పని తప్పించుకుంటావు. అయినా రోజు చేసే పనే కదా, చేతులు ఎలా కాలుతాయి? నేనేదో కావాలని చేతులు కాల్చుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా ఇంట్లో ఇటు గిన్నెడు తీసిపెట్టారా? ఇంటి పని, వంట పని మీరనుకున్నంత సునాయాసంగా అయిపోతుందనుకున్నారా? ఒక్కరోజైనా పనిలో సాయం చేస్తే అర్థం అవుతుంది. ఇంట్లో పని అయితే చేత కాదు కానీ పొలం దగ్గర పనుంటే మాత్రం నన్ను రమ్మంటారు. ఆ పనులు నేను చేస్తున్నప్పుడు మీరు ఇంటి పనిలో సహాయం చేయాలి కదా. ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు? నువ్వు లేకపోతే నేను బ్రతకలేననుకుంటున్నావా ఏంటి? బ్రహ్మాండంగా బ్రతకగలను.
ఈ ఇంట్లో కుక్కిన పెయిన్లా పడుంటే మంచిది. కాదంటే నీ దిక్కున్న చోట చెప్పుకో పో. సుధాకర్ గారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని సుధాకర్ ఇంట్లో నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. అలా గతంలో జరిగింది గుర్తు చేసుకున్నాడు సుధాకర్. ఇక ఇప్పుడు సుధాకర్ చేతులు ఎర్రగా కందిపోయాయి. అన్నం వండాలని చూస్తే అన్నం అంతా మాడిపోయింది. ఇది నా వల్ల అయ్యే పనిలా లేదు. గోపాలం గాడు ఏమైనా చేశాడేమో, వాడి దగ్గరికి వెళ్ళి తినేస్తాను. గోపాలం అరుగు మీద కూర్చున్నాడు. సుధాకర్ గోపాలం దగ్గరికి వెళ్ళాడు. ఏంట్రా ఇలా ఆయాసపడుతూ అరుగు మీద కూర్చున్నావు? అంతలా ఏం పని చేసావేంటి? వామ్మో, ఈ నీళ్లు మోయటం నా వల్ల కాలేదురా బాబు. ఏంటి, నీళ్లు మోసినందుకే ఇంతలా ఆయాసపడుతున్నావా? కర్ణంగారి బావి నుంచి 4 బిందెల నీళ్లు చేది మోసుకొచ్చే వరకు నా ప్రాణం పోయిందంటే నమ్ము. కానీ రాధ రోజు ఇంటికి కావాల్సిన నీళ్లు మోస్తూనే ఉండేదిరా. నిన్న స్నానానికి నీళ్ళు లేవని గట్టిగా అరిచేశాను తన మీద. అప్పటి నుంచి రాధ కాస్త దిగులుగా కనిపించిందిరా. నేను అలా అరవకుండా ఉండాల్సిందేమో. ఎవయోయ్, గేదెకి గడ్డి కోసుకురా. ఈరోజు నాకు కొంచెం నీరసంగా ఉంది. పైగా రేపు ఏకాదశి కదా. ఇల్లు దులిపి బావి నుంచి నీళ్లు తెచ్చి ఇల్లు కడిగేసరికి భుజాలు చేతులు నొప్పులు పెడుతున్నాయి. నీ కంటికి నేను కాస్త ఖాళీగా కనబడితే పాపం ఏదో ఒక పని చెప్తా. నిజం చెప్పవే రాదా, 2-3 కుండల నీళ్ళు తెచ్చినందుకే భుజాలు చేతులు నొప్పులు పెట్టేస్తున్నాయా? ఎందుకలా అబద్ధాలు చెప్తావు? అవునులే, నన్ను ఏనాడు అర్థం చేసుకున్నారు గనక ఈరోజు అర్థం చేసుకోవడానికి నా బాధ ఏదో నేను పడతానులే. ఆపవే నీ గోల, ఒకటే నస. ఇల్లంతా నువ్వే నడిపిస్తున్నట్టు ఏంటి నీ ఏడుపు? నేను అంత పని చేశాను, నేను ఇంత పని చేశాను. నీళ్లు తెచ్చి ఇంట్లో ఉండి వంటలు చేయడం కూడా ఓ పనేనా? అయితే ఆ పనులన్నీ నువ్వే చేసుకో. మరి నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. కుక్కని బెదిరించి చెప్పెత్తు పోయినట్టు చేయకురాదా. ఇప్పుడు నువ్వెవరిని బెదిరిస్తున్నావు? పో, ఎక్కడికి వెళ్తావో ఇల్లు, నాకేమీ బాధలేదు. జరిగింది తలుచుకొని గోపాలం బాధపడుతూ ఉంటాడు. మొగాన్ననే పొగరుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాన్రా. అలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో. ఉన్నప్పుడు తన విలువ తెలియలేదు, తన విలువ తెలుసుకునే సమయానికి తాను ఎక్కడుందో తెలియటం లేదు అనుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక ధర్మయ్య, భూదేవిని నాకు తెలిసి నేను ఎప్పుడు ఏ బాధ పెట్టలేదు, కనీసం ఏ మాట అన్నట్టు కూడా గుర్తులేదు. కానీ తను నాకేం చెప్పకుండా ఎందుకు వెళ్ళుంటుంది? నాకు తెలియకుండా ఏదో విధంగా తనని నేను చాలా బాధ పెట్టే ఉంటాను. ఎంతకీ తనెక్కడుందో తెలుసుకొని, తెలిసి తెలియకుండా నేను చేసిన తప్పులేంటో తెలుసుకొని క్షమాపణలు చెప్పాలి అనుకుని ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ ఉండగా ఓ చెట్టు కింద బాధగా కూర్చున్న సుధాకర్, గోపాలం, చలపతి కనిపించారు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు ధర్మయ్య. ఏంటి, ముగ్గురు బాగా పండగ చేసుకున్నారా? ఆ మాటకి ముగ్గురు తలలు వంచేశారు. అడుగుతుంటే అలా తలలు దించుకున్నారు. చెప్పండి, పెళ్ళాలు లేకపోతే పండగ చేసుకోవచ్చన్నారు కదా, మరి ఏం పండగ చేసుకున్నారో తెలుసుకుందామని అడుగుతున్నాను. మా తప్పు తెలిసింది ధర్మయ్య గారు. ఒక్కరోజు వాళ్ళు లేకపోతేనే మా కడుపులు మాడిపోయాయి. వాళ్ళు లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదని అర్థమైంది. నా భార్యతో ఎలా మాట్లాడానో గుర్తొస్తే సిగ్గేస్తుంది. మార్పు మాటల్లో కాదు, చేతల్లో చూపాలి. పదండి, నేను కూడా అదే పని మీద వెళ్తున్నాను. ఇక వీళ్ళంతా కలిసి ఊరంతా వెతికి వాళ్ళు తెలిసిన వాళ్ళకి కబురు పెట్టడం కోసం వెళ్తూ ఉండగా ఊరికి కొంత దూరంలో ఆడాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అదిగో మన వాళ్ళు అక్కడే ఉన్నారు, పదండి అని చకచక అక్కడికి వెళ్లారు. నిన్ను ఎంత తక్కువగా చూశానో ఇప్పుడు తెలుస్తుంది జ్యోతి, నన్ను క్షమించు. రాధా, నువ్వు లేకపోతే మన ఇల్లు ఇల్లే కాదు, పాడుపడిన కొంపలా తయారవుతుంది. దయచేసిరా, మన ఇంటికి పోదాం. ఇంకెప్పుడు నిన్నొక్క మాట కూడా అన్ను. నువ్వు చెప్పిన పనంతా చేస్తాను. నిన్ను అవమానించిన ప్రతి మాటకి నన్ను క్షమించు. మిమ్మల్ని సాధించాలనో లేక పంతానుకో ఇలా రాలేదు. మా మీద మీకు ఎలాంటి గౌరవ మర్యాదలు లేకపోయినా పర్లేదు, కానీ మీరు చేసే పని మాత్రమే గొప్పది అన్నట్టుగా ప్రవర్తిస్తారు కదా, అదే మాకు చాలా బాధగా అనిపిస్తుంది. మీరు పనులు చేసొస్తే మీకు కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తాయి. మేం కాపడం పెట్టి వాటిని తగ్గించాలి. కానీ మాకెప్పుడైనా నొప్పి వస్తే మీరు పట్టించుకుంటారా అసలు? పైగా మేం చేసే పని చాలా సులభం, దానికే నొప్పులు వస్తాయి అంటారు కదా, అది మీకు తెలియజేయడం కోసమే ఇలా చేశాం. దేవి, వీళ్ళంటే వాళ్ళ భార్యలతో ఇట్ట ప్రవర్తించారు, కానీ నేనెప్పుడు నీతో అలా ప్రవర్తించలేదుగా.
నువ్విలా వచ్చేయటానికి కారణమేంటి? నిర్లక్ష్యంగా మాట్లాడడము విసుక్కోవడము మాత్రమే మనసుల్ని బాధపడతాయని ఎలా అనుకుంటారండి? నేను ఎన్నేళ్ల నుంచి మన అబ్బాయిని కలిసి వద్దామని చెప్తున్నాను. కానీ వాడు కొన్నేళ్ల కింద మీ మాటలు ఎదురు మాట్లాడానన్న పంతంతో ఆడితో మాట్లాడడమే మానేశారు. ఎన్నాళ్ళు ఉన్న ప్రేమ ఒక్క మాట ఎదురు మాట్లాడగానే పోయిందా? మీకెలా పోతుందేమో గాని కడుపులో మోసి పెంచాం కదా, మేమెలా పోగొట్టుకోగలం? సరే, నాకు అర్థమైంది. నా పంతానికి నిన్ను ఇకపై ఇబ్బంది పెట్టను. వాణ్ణి చూడ్డానికి నువ్వు వెళ్ళాలనుకుంటే సంతోషంగా వెళ్ళిరా. అదంతా కాదు, నేనే వాణ్ణి ఒకసారి ఇంటికి రమ్మని కబురు పెడతాను. పద, ఇంటికెళ్దాం. మేమింటికి రాకుండా ఎక్కడికి పోతాం చెప్పండి? ఎన్నోసార్లు మామూలుగా చెప్పడానికి ప్రయత్నించాం, కానీ మీరు మా మాటలు పట్టించుకోలేదు. మేం వెళ్ళిపోయింది కోపంతో కాదు, మా బాధ మీకు తెలియాలని. మా మగాళ్ళందరికీ మీ విలువ తెలిసింది. ఇక ఇళ్ళకెళ్దాం, పదండి. భార్యాభర్తలు కలిసి ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళారు. అప్పటినుంచి మగవాళ్లు వీలున్నప్పుడల్లా ఆడాళ్ల పనుల్లో సహాయం చేస్తూ ఉన్నారు. భర్తల్లో వచ్చిన మార్పులకి ఆడాళ్లు ఎంతో సంతోషించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో గోపయ్య, రాధమ్మ అనే కౌలు రైతు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితం పొలం దగ్గరున్న బావి నీళ్ల చుట్టూ తిరిగేది. ప్రతిరోజు తెల్లవారగానే లేచి బావి దగ్గరకు వెళ్లేవాళ్ళు. బావితో మాట్లాడేవాళ్ళు. అది చూసి గ్రామంలో వాళ్ళు హేళనగా నవ్వుకునేవాళ్ళు. గోపయ్య, రాధమ్మ మాటల్ని పట్టించుకోకుండా పొలం దగ్గర పనిచేసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులాగే ఆ రోజు కూడా బావి దగ్గరికొచ్చారు. ఆప్యాయంగా బావిని చూశారు. దండం పెట్టుకుని, నేడు కూడా మా పొలానికి కావాల్సిన నీళ్ళిచ్చి కాపాడమ్మా అని గోపయ్య వేడుకుంటే, బావి తల్లి, నిన్నే నమ్ముకున్న వాళ్ళం, మా మీద కరుణ చూపించు, 2 పూటలా అన్నం తినేలాగా ఆశీస్సులు అందించు తల్లి అని కోరుకునేది. వాళ్ళని చూసి ఆ పొలం యజమాని రంగస్వామి ఎంతో నమ్మకంగా భక్తి శ్రద్ధలతో పొలం పనులు చేసుకుంటున్న ఆ దంపతుల్ని చూసి ఎంతగానో సంతోషపడేవాడు. గోపయ్య, రాధమ్మ, మీలాంటి మంచి మనసున్న వాళ్ళు నా పొలాన్ని కౌలుకు తీసుకుని పంట పండించటం అనేది నాకెంతో గర్వంగా, ఆనందంగా ఉంది. అంత మాట అనకండి బాబు. ఆకలి కడుపుల్ని సేత పట్టుకుని తమ దగ్గరికి వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం పెట్టి కౌలు చేసుకోమని ఇంత పొలం ఇచ్చారు. ఏమిచ్చినా ఎంత చేసినా తమరి రుణం తీర్చుకోలేంది బాబు. అవును బాబు, ఈ ఊరి వాళ్ళు మమ్మల్ని నమ్మలేదు, తమరు నమ్మారు. బతికినంత వరకు మీ పేరు చెప్పుకుంటాం బాబు. సరే సరే గోపయ్య, ఇలాగే చక్కగా పొలం పనులు చేసుకోండి. నేనున్నంతకాలం వరకు మీరే కౌలుదారులా ఉంటారు. రసాయనాలు వాడకుండా, కృత్రిమ ఎరువులతో పంటని నాశనం చేయకుండా పొలాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆనందంగా ఉండండి అని చెప్పాడు. రంగస్వామి పొలం దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. బావిలో వేసిన మోటార్ పంపు నీళ్లు పోస్తూ ఉండగా గోపయ్య, రాధమ్మలు పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. 1-2 సంవత్సరాలు బాగానే గడిచాయి. బావి నీళ్లతో పంటలు బాగానే పండాయి. గోపయ్య కష్టపడి పనిచేసేవాడు. పంట కోత సమయంలో అతని ముఖంలో కనిపించే ఆనందం చూస్తే కష్టాలన్నీ మర్చిపోవచ్చు. కానీ ప్రకృతి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒక సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా వచ్చింది. వర్షాలు లేవు. భూమి పగుళ్లు పడింది. చెట్లు ఎండిపోయాయి. బావి నీళ్లు రోజురోజుకీ తగ్గిపోయాయి. గోపయ్య, రాధమ్మ ప్రతి ఉదయం బావి దగ్గరకు వెళ్లి చూస్తూ ఉండేవాళ్లు. నీళ్లు మట్టిమట్టిగా కనిపించే. చివరకు ఒక రోజున బావి పూర్తిగా ఎండిపోయింది. ఇద్దరూ బావి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉండగా మల్లయ్య, ఎల్లయ్య అనే రైతులు వచ్చారు. కోపంగా, ఏమయ్యా గోపయ్య, మొగుడు చచ్చిన ఆడదానిలా ఏడిపోయింటి? నీ బావి మాత్రమే ఎండిపోలేదుగా, చెరువు ఎండిపోయింది, కాలువలు ఎండిపోయింది, ఊరి వాళ్ళందరూ మీలాగా ఏడుస్తున్నారా అని అన్నాడు. అయినా గోపయ్య, రాధమ్మ ఏడు పాపలేదు. ప్రతి ఎండాకాలం ఇది మామూలే కదా. బ్రతుకు తెరువు కోసం మేం పట్నం వెళ్తున్నాం. మీరిద్దరూ వస్తారా? ఇక్కడే ఉండి ఎండిపోయి బావిని చూసుకుంటూ ఏడుస్తారా? మేమెక్కడికి రామెల్లయ్యా, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని వదిలిపెట్టి మీరెక్కడికైనా పోండి. పిచ్చివాడా, బావి ఇప్పుడు అమ్మ కాదు. అమ్మ అంటే ఆకలితో తన కడుపు మార్చుకొని మన కడుపుకు అన్నం పెట్టేది. ఇది ఒట్టి బావి అని చెప్పాడు. గోపయ్య, రాధమ్మ వినిపించుకోలేదు. మల్లయ్య, ఎల్లయ్య వాళ్ళిద్దరినీ తిట్టుకుంటూ ఆ బావి దగ్గర నుంచి వెళ్ళిపోతారు. బావి తల్లి,
నువ్వు కూడా ఇట్ట చేస్తావనుకోలేదు. పూర్తిగా ఎండిపోయి మమ్మల్ని కష్టాలు పాలు చేసావు కదమ్మా. ఇప్పుడు మేమెలా బ్రతకాలి తల్లి? నువ్విట్లా ఎండిపోయి మాకు తీరని అన్యాయం చేసావు తల్లి అని ఇద్దరూ బాధపడుతూ ఉంటారు. పొలంలో పని ఆగిపోయింది. నీళ్లు లేక పంటలెండిపోయాయి. గోపయ్య జీవితం ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. ఒక పూట అన్నం తినటం కూడా కష్టమైంది. అప్పుడే ఆ పొలం యజమాని రంగస్వామి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. గోపయ్య, రాధమ్మ, నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటి బాబు అది? ఈ పాత బావి పనికిరాదు. దాన్ని పూడ్చి పొలంలో కలిపేద్దాం. కొత్తగా బోరు వేయిస్తాను అని చెప్పాడు. ఆ మాట వినగానే గోపయ్య రాధమ్మల గుండె కుబేలుమంది. మీరిద్దరూ రేపటి నుంచి బావిని పూడ్చే పని మీద ఉండండి. అయ్యా, ఆ బావిని పూడ్చొద్దయ్యా, కొంచెం ఆగండి. మళ్ళీ వర్షాలొస్తాయి. మళ్ళీ మన బావి తల్లి కలకల్లాడుద్ది అని బ్రతిమిలాడుతాడు. పొలం యజమాని రంగస్వామి నవ్వాడు. ఏంటి వర్షాలా? ఈ కాలంలో పనికిరాని గొంతను ఎందుకు ఉంచాలి? ఖాళీ స్థలం వృధా. నేను చెప్పిన పని వెళ్ళి చెయ్యండి. వెళ్ళండి. నేను చెప్పినట్టు చేస్తే తినటానికి గింజలైనా ఇస్తాను, లేదంటే... అలా కాదు బాబు, ఆ బావి తల్లి మనకెంతకాలం అన్నం పెట్టింది కదా, ఇప్పుడు ఎండిపోయిందని పొలంలో కలిపేస్తానని చెప్పడం ఏం బాగోలేదు. మా మీద దయ చూపించండి. మీరు పూడ్చే పని చేయరని అర్థమవుతుందిలే. నేను వేరే కూలీని మాట్లాడుకుంటాను. ఇంకా మీరు బావి దగ్గరికి రాబాకండి అని చెప్పి రంగస్వామి వెళ్ళిపోయాడు. ఏం చెయ్యాలో గోపయ్య దంపతులకు అర్థం కాలేదు. ఇద్దరూ దిగులుగా కూర్చున్నారు. రంగస్వామి మాత్రం వేరే కూలీలతో మాట్లాడి రేపు బావి దగ్గరికి వచ్చేయమని చెప్పాడు. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ నిద్రపోలేకపోయారు. బావి పూడ్చేస్తే తమ అమ్మను మళ్లీ కోల్పోయినట్టే అనిపించింది వాళ్ళిద్దరికీ. చివరికి వాళ్ళిద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక మరుసటి రోజు కార్మికులతో రంగస్వామి వచ్చేసరికి గోపయ్య కుటుంబం బావి లోపలే ఒక చిన్న గుడిసె వేసుకొని ఉంది. గోపయ్య, రాధమ్మా, బయటికి రండి. మేం బయటికి రాం బాబు. ఈ బావి మా ఇల్లు. పోడ్చాలంటే మమ్మల్ని కూడా ఇందులోనే పూర్తి చేయండి అని అన్నాడు గోపయ్య ధైర్యంగా. యజమాని మొదట కోపంగా చూశాడు. ఏంటి గోపయ్య, ఏంటి కొత్త నాటకం అని అరిచాడు. నాటకం కాదు బాబు, మేం చెప్తుంది నిజం. ఈ బావే మాకు ఇల్లు. ఇంకా మీరు చెయ్యాలనుకున్న పని చేసుకోండి. ఈ బావ అంటే నీళ్ళకుంట కాదు బాబు, అమ్మ లాంటిది అని చెప్తున్న గోపయ్య కళ్లల్లో కనిపించిన ఆవేదన చూసి రంగస్వామి కాసేపు మౌనంగా నిలిచిపోయాడు. అయ్యా, ఈ బావి లేకపోతే మనం బతికే వాళ్ళం కాదు. ఈ బావి నాకు అమ్మ లాంటిదయ్యా. అమ్మలా నన్ను పోషించింది. ఇది ఎండిపోయిందయ్యా, అంతేగాని చచ్చిపోలేదు. అలసిపోయింది. కొంచెం ఆగితే మళ్ళీ జీవం వచ్చుద్ది అని చెప్పాడు గోపయ్య. ఆ మాటల్లో ఉన్న నిజాయితీ యజమాని రంగస్వామి హృదయాన్ని తాకింది. చివరికతను బావిని పూడ్చే పని ఆపేశాడు. సరే గోపయ్య, ఈ ఏడాది వర్షాలొస్తే చూస్తాం, లేకపోతే తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని చెప్పాడు. గోపయ్య, రాధమ్మ సంతోషపడ్డారు. రంగస్వామి తీసుకొచ్చిన కూలీలతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ఆకాశం ఇంకా ఎండగానే ఉంది. కాని గోపయ్య దంపతుల ఆశ మాత్రం పోలేదు. ప్రతిరోజు బావి అంచున కూర్చొని మేఘాలను చూస్తూ ప్రార్థించేవాళ్ళు. ఓ సాయంత్రం దూరంగా మేఘాలు గుంపులుగా చేరాయి. గాలి మారింది. మొదటి చినుకు పడింది. వర్షం కురిసింది. ఇద్దరూ బావిలోని ఇంటిని తీసేశారు. ఆ రాత్రంతా గట్టిగా వర్షం పడింది. బావి లోపల మట్టి తడిచి ముద్దయింది. ఇక మరుసటి రోజు ఉదయం గోపయ్య, రాధమ్మ ఇద్దరూ వచ్చి బావిలోకి తొంగి చూశారు. లోపల కొద్దిగా నీరు కనిపించింది. ఇద్దరికీ సంతోషంగా అనిపించింది. రోజురోజుకి వర్షాలు పెరిగాయి. బావి నిండింది. నీళ్లు అంచుల వరకు వచ్చాయి. బావి మళ్లీ కలకల్లాడింది. ఆ దృశ్యం చూసి గోపయ్య, రాధమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు ఉబికొచ్చాయి. అమ్మా, నువ్వు మళ్ళీ వచ్చావు. చాలా సంతోషంగా ఉంది తల్లి అని మళ్ళీ ఇద్దరూ పొలం పనులు చేయటం మొదలుపెట్టారు. మొక్కలు పచ్చగా మొలిచాయి. ఆ ఏడాది పంట ఎప్పుడూ లేనంతగా పండింది. యజమాని కూడా ఆశ్చర్యపోయాడు. గోపయ్య, నీ నమ్మకం నిజమైందయ్యా. ఎండాకాలం మొత్తం బావిలో ఇల్లు కట్టుకుని మీ ప్రాణాలకి తెగించి మరీ కాపాడుకున్నారు. ఇంకా ఈ బావి, ఈ పొలం రెండూ మీకే రాశాను. ఆనందంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. గోపయ్య దంపతులు బావి అంచున కూర్చొని నీళ్లలో తమ ప్రతిబింబాన్ని చూస్తూ ఉండిపోయారు.